సేవకులందరూ మన యవనస్తులందరూ వచ్చి అన్న నేను రక్షణ పొందుతాను నీ సాక్ష్యం నేను బలపడ్డానని చెప్పేసి అని చెప్పినప్పుడు ఆ మాట నాకు ఎంతో సంతోషించింది. అప్పుడు నిర్ణయించుకున్నానండి, నా దేవుడి కోసం నేను నిలబడాలి, నా దేవుడి కోసం నేను బతకాలి, నా దేవుడి కోసం నేను నడవాలి. నాకు ఇచ్చిన ఈ పరిచర్ని ఏదైతే ఉందో ఈ సాక్ష్యం అనే పరిచర్ని, చాలామంది పరిచర్య అంటే సేవకులు ఒకటే కాదండి, అంటే లేకపోతే పరిచయం చేస్తూ ఏంటి సేవకులు అయిపోదాం అని చెప్పి ఆలోచన. అలా కాదండి, ఇప్పుడు మనకు ఇచ్చిన పరిచయం నా సాక్ష్యం ఇచ్చాడు పరిచయ దేవుడు. ఈ పరిచయంలో నేను ఇంకా అనేక ప్రాంతాలు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచయం ఇస్తారు. అది పాటలు పాడే తలంపు ఒకటి ఉంటుంది, నెక్స్ట్ మ్యూజిక్ వాయించే తలంపు ఒకటి ఉంటుంది. వాళ్ళందరూ సేవకులు అయిపోతున్న ఆలోచన అది తప్పండి. మనకి దేవుడు ఏ పరిచయం ఇచ్చాడో ఆ పరిచయంలో నమ్మకంగా సంఘంలో నడుస్తూ బలపడుతూ మనం నడిచినప్పుడు మనకి ఒక ఉన్నత స్థితి దేవుడు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే దేవుడు ఆ ఉన్న స్థితిని బట్టి దేవుని గణపరుస్తూ మనం అనేక మందిని మందిరాలకు రప్పించాలని ఆయన ఒక ఆలోచన. అంతేగాని మైక్ పట్టించుకొని మాట్లాడేద్దాం అంటే అదంతా చాలా తప్పు.